ఏలూరు జిల్లాలో రానున్న ఖరీఫ్ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి ఆదేశించారు. కలెక్టరేట్ గౌతమి హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేకరణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పంట ఈకేవైసీ నమోదు 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లులతో సమన్వయం చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే గోనె సంచులు, తేమ శాతం కొలిచే పరికరాలు, వేయింగ్ మిషన్లు, కంప్యూటర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. నాణ్యమైన గోనె సంచులు సరఫరాలో ఎటువంటి సమస్యలు రానియకూడదని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. Last year target was 3,75,000. ఈసారి 50,000. సో మనకు పోయిన ఖరీఫ్ కంటే ఈ ఖరీఫ్కి ఎక్కువ 50,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇచ్చి ఉన్నారు. సో మరి అరౌండ్ 50,000 ఫార్మర్స్ దగ్గర వచ్చి మనం ప్రొక్యూర్ చేయాల్సిన ఉంటుంది. అండ్ ఆర్ఎస్ కేసు ఎన్ని చేస్తున్నాము మొత్తం మనకు యూజర్స్ ఎక్కడ నుంచి వచ్చాయి దాంట్లోనే ఏబిసి అని చెప్పి లీడ్ ఆఫ్ ప్యాడీ ఆర్ఎస్కే లో అబౌట్ 2000 ఉందంటే ఆ విధంగానే డిసిఓ గారు కూడా చెప్పడం జరిగింది. స్టాఫ్ కూడా వాళ్ళు పొజిషన్ చేసుకుంటారు అన్నమాట. దాని బేస్ చేసి ఓకే. సో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పీపీసీస్ ని కొంత పెంచుతున్నాము. yes అండ్ మిల్లర్స్ ఎంత మంది మిల్లర్స్ మన దగ్గరికి టోటల్ 106 మిల్లర్స్ ఉన్నారు కదా. 106 మిల్లర్స్ 5-6 కొత్తగా వస్తున్నారా? అంటే ఆల్రెడీ మిల్లర్స్ అయిన వాళ్ళు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొత్త మిల్స్ వచ్చారు. సో మనకి లాస్ట్ టైం రబీ సీఎంఆర్ అంటప్పుడు ఇంకా కంప్లీట్ అయిపోయింది మేడం. పూర్తిగా 100% రిజల్ట్ మేడం. సో మన జిల్లా బాగానే ఉన్నది కానీ మనం ఈసారి పోటీ పడాల్సింది వెస్ట్ గోదావరి కోర్టు. యాక్చువల్ గా మనం లాస్ట్ టైం మనం ఇనిషియల్ గా కొద్దిగా చెప్పేవాళ్ళం. రీజనల్ కాన్ఫరెన్స్ కాకినాడలో జరిగినప్పుడు డైరెక్ట్ గా ఒకేసారి టార్గెట్ ఇచ్చారు మేడం. 3.75 ఇచ్చినా మనం చేయగలిగింది 3.5. ఇంకొక 25,000 మిగిలిపోయింది సార్. కాబట్టి ఈసారి ఇచ్చిన 4 lakhs మోర్ దాన్ సఫిషియెంట్. ఎందుకంటే కొన్ని ఫైన్ రేట్లు ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నాము. నేచురల్ ఫార్మింగ్ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మంచి మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఓవరాల్ ప్రొడక్షన్ ఎంత మనకి ఇచ్చిన టార్గెట్ మనం కంఫర్టబుల్ గానే ఉంటాము. అప్పటికి సిస్టమ్ అవసరం అయినప్పటికీ ఫార్మర్ రిక్వెస్ట్ పడి ఎనీవేస్ మీకు కలిసి ఎవరితో మాట్లాడాలి కూడా మనం చూసుకుంటాం. మనకి ఇప్పుడు మనం పాజిటివ్ గా మొదలు పెడుతున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 50,000 మెట్రిక్ టన్ను మనకి ఎక్కువ ఇచ్చి ఉన్నారు. దాంట్లోనే మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు 4 లక్షల మెట్రిక్ టన్ మనం కొనాలి. సో 50,000 మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ అండ్ ప్రొడక్షన్ క్లైమేట్ అంతా చూసుకొని మనకి ఎక్కువ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది అన్న మెసేజ్ ని మనం ఫస్ట్ కన్వే చేస్తాము. సో ఈ ఫస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీటింగ్ లో మనం లాస్ట్ టైం లాగానే ఐ థింక్ ట్రాన్స్పోర్టర్స్ వి ఆల్వేస్ ఆర్ ద సపోర్టర్. మన బిజినెస్ తోటి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అందుకే నేను చెప్పాను ఈసారి మనం మన స్టాండర్డ్స్ పెంచుకోవాలంటే మనం వెస్ట్ గోదావరి వారితో పోటీ పడతాము. ఇంకా రిమార్క్ లేకుండా ఒక ఇష్యూస్ లేకుండా మంచి టీమ్ గా మనం ఇక్కడ ఉన్న అందరూ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ స్పాడీ ఇక్కడ ప్రొక్యూర్మెంట్. సో లెట్ us do నేను ఈ మీటింగ్ లాస్ట్ ఇయర్ చేసినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చున్నారు. నేను 2-3 days లో కంప్లీట్ గా చేసేస్తాను మేడం. వాళ్ళకి రిటర్న్ చేసేసి నేను అయినా పర్పస్ మీకు చెప్తుంటే అది అడ్జస్ట్ చేసుకొని అట్లా ఇష్యూస్ లేదు. ఇప్పుడు మా అందరం ఓల్డ్ టీమ్ అయిపోయాము. సో మీ గురించి మాకు తెలుసు, మా గురించి మీకు తెలుసు. ఇక్కడ ఉన్న ఆఫీసెస్ కూడా ఎక్కడ మారలేదు కాబట్టి వీ హ్యావ్ గుడ్ టీమ్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ మీటింగ్ మనం ఎట్లా డిస్ట్రిక్ట్ లెవెల్ పెడుతున్నామో అట్లా డివిజన్ లెవెల్ అన్ని చోట్ల పెట్టించాలి. సో ఐ హోప్ ఆల్ ద డివిజనల్ ఆఫీసర్ ఆల్సో లైన్ సో ఆప్షనల్ ఇచ్చారు మేడం. మ్యాండేటరీ చేయలేదు. అయినా అది కూడా కంప్లీట్ అయింది. నువ్వు ఈకేవైసీ చేయండి. రేపు ప్రాబ్లం లేకుండా దేనికైనా పనికి వస్తుంది. మధ్యలో వర్షం వచ్చింది వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇవ్వాలంటే కూడా ఈకేవైసీ పనికి వస్తుంది. పేమెంట్ చేయాలంటే కూడా ఈకేవైసీ ఫార్మర్ మ్యాండేటరీగా మరి మీరు మ్యాండేటరీ అయితే వాళ్ళకి ఆప్షన్ పెట్టడం ఈ ప్రొక్యూర్మెంట్ దగ్గర అక్కడ వేయాల్సిందే కానీ మాకు ఈ పంటలో మ్యాండేటరీ చేసి వాళ్ళు అబ్సెంట్ రైతులు అలా ఉన్నప్పటికీ వాళ్ళని డెసిషన్ తీసుకుంటాము. సో మీరు ప్రైవేట్ సెక్టర్ తీసే నేను త్వరలోనే పెడతాను, ఈ వారంలోనే పెడతాను. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ పబ్లిసిటీ మెటీరియల్స్ టూ ఓన్లీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తే సరిగ్గా సెప్టెంబర్ వాళ్ళే డిజైన్ చేసి అది ఒకసారి అందరికి చెప్పి పెట్టండి. ఆల్ ద లైసెన్స్ అన్ని ఉండాల్సిన పర్మిషన్స్ అనే ఉన్నట్టు చూసుకోండి వాళ్ళ దగ్గరికి. నేషన్స్ కూడా నేను పెట్టుకోవాలి. మళ్ళీ సీఎం రివ్యూ చేసినప్పుడు ఇంక పనికి వస్తుంది. సో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో లీగల్ మెట్రాలజీ ఎలా లేదండి గైడ్ చేసి రెడీ చేసి పెట్టండి. తెలుసు కదా ఫేమస్ స్టోరీ కృష్ణా డిస్ట్రిక్ట్ అవన్నీ ఏంటి మీరు గరీబాగ్లుగా సర్క్యులేషన్ పెడతారా లేదా ఫార్మర్ కి ఇచ్చేస్తారా? లేదు మేడం, సర్క్యులేషన్ లో ఇప్పుడు దాకా సర్క్యులేషన్ ఉంది మేడం. మన హనరబుల్ మినిస్టర్ గారు ఏమన్నారంటే వాళ్ళకి ఓన్ గా ఇవ్వడానికి 50% సబ్సిడీ మీద ఫార్మర్స్ కి ఇచ్చేస్తాం ఈసారి. దట్ ఇస్ సర్కిల్ ఫార్మర్స్ కి గర్దే ఇక మామూలుగా జీవో వస్తే మంచిది. మన ముందే ఫార్మర్ కాబట్టి మనకు తెలియదు.
ఇది రెండో మనకు ప్రాబ్లం వచ్చేది బ్యాంక్ గ్యారంటీ ఐడెంటిఫై ప్రాబ్లం ప్రామిసెస్ ని ఫిక్స్ చేయడం, టైప్ చేయడం, ట్యాగింగ్ చేయడం, మిల్స్ ట్యాగింగ్ చేయడం. మిల్స్ కూడా లాస్ట్ టైం చాలా మంది మొదలు పెట్టినప్పటికీ మీరు బయట జిల్లాలకు ఇలా పంపించాలన్నారు. ఈసారి అన్ని లోకల్ గానే ఫస్ట్ మిల్క్ కదా కొత్తగా ఒక 10% ప్రొఫెసర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన గింజలు స్టార్ట్ కదా. ఇప్పుడు ఇది కరెక్టే బికాస్ కుక్కుడు ఇంకా ఈ మంత్ దాకా ఫ్లడ్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళు ఏదైనా చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు కూడా నాట్లేస్తున్నారు. ఆయన చెప్పినట్టు జనవరికి వస్తాయి. ఇప్పుడు పంట వేస్తే తర్వాత వస్తుంది. ఓకే, అండర్స్టాండింగ్ నథింగ్ ఎల్స్. అన్ని ఉన్నాయి స్టాక్ లో సరిపోయినట్టు ఉంది. మనందరూ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఏరియానే మనకి యూరియా గురించి చెప్పడానికి క్లాస్ తీసుకోవడానికి కూడా అవసరం లేనప్పటికీ కూడా అన్నెసెసరీ ఫ్యాక్టర్స్ అంతా బాగా జరిగితే ఏదో ఒక దృష్టి వచ్చినట్టు అన్నెసెసరీ ఇష్యూస్ వచ్చినాయి. సో అందువల్ల అవమానం కల్పించాలి పబ్లిక్. ఎక్కడికో ఏమీ లేవు. 4 లక్షల మెట్రిక్ టన్ ఎప్పుడో లేని టార్గెట్ ఇచ్చున్నది మన ఏలూరు డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ టైం. అందువల్ల అందరికీ కొంటాము, ఏమి ఇష్యూస్ లేవని, ఏ వెరైటీ అని అవన్నిటికీ మీ ఇప్పటి నుంచే మీ పొలం పరిస్థితి మీరు చేసిన అవుట్ రీచ్ ప్రోగ్రామ్ బాగా ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ దీంట్లో కూడా డైవర్షన్ లేకుండా మనం చూసుకోవాలి. లేదా మేజర్ స్టేక్ హోల్డర్ ఆఫ్ అవర్ ఓన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ ది డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎవరు ఎట్లా చేస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రాపర్గా ఇచ్చి, కొంతమంది న్యూ స్టాఫ్స్ సచివాలయం వాళ్ళందరికీ కొంచెం డీటెయిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ప్లస్ మీరు 10% ఇచ్చిన వారికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాలి. అక్కడ ఒక 10 days పడుతుంది వాళ్ళ ప్రాసెస్ తెలుసుకొని స్ట్రీమ్ లైన్ అవడానికి ఒక సెంటర్కి. సో వాళ్ళందరికీ ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చుకొని దెన్ ఫార్మర్స్ కి అవుట్ ప్రోగ్రామ్ పెట్టి చెప్తా ఉండి, అక్కడ ఉన్న ప్రాబ్లం మాకు చెప్పడం, మనం చేసే సొల్యూషన్ వాళ్ళకి చెప్తా ఉంటే గ్యాప్ లేకుండా సక్సెస్ఫుల్ గా కరెక్ట్ చేసేవచ్చు. ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే చెప్పండి.